జో జీతా హై వాహి సికిందర్, ఎవడు గెలుస్తాడో వాడే మొనగాడు. వారిద్దరు వేర్పాటు ఉద్యమ నేతలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైలు నుంచి పోటీ చేసి గెలిచి పార్లమెంటులోకి అడుగు పెడుతున్నారు. ఒకరు పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమ నేత కాగా మరొకరు కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు. వారి నేపథ్యం ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల్లో ఎన్నో విశేషాలు, అరుదైన ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఓ ఎంపీలుగా గెలిచిన ఇద్దరు అభ్యర్థుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం వారిద్దరూ జైలు నుంచి పోటీ చేయడమే. ప్రజల మద్దతు, అభిమానంలో వారు భారీ విజయం సాధించారు. సిక్కు వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ పంజాబ్లోని కదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. పంజాబ్కు చెందిన ఖలిస్తాన్ అనుకూల సంస్థ వారిస్ పంజాబ్ తెకు అధినేతగా ఉన్న అమృత్పాల్ సింగ్ జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి 197,120 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఏడాది ఫిబ్రవరి 23న పంజాబ్లోని అగ్నాల పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి బారికేడ్లు తోసుకుంటూ ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి నాయకత్వం వహించిన వ్యక్తే అమృత్పాల్ సింగ్. పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అమృత్పాల్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు. అమృత్సర్ జిల్లా అజ్నాల పోలీసులపై దాడి ఘటనతో అమృత్పాల్ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలా కాలం దుబాయ్లో ఉన్నాడు. వారిస్ పంజాబ్ ది సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్ధు మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్ని స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్నాల ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి జర్నైల్ సింగ్ గ్రామమైన రోడేవాల్లోని గురుద్వారాలో అతడిని అరెస్ట్ చేసి డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జైలు నుంచి ఇంజనీర్ రషీద్ పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఇంజనీర్ రషీద్ 2019 నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాదులకు నిధులు సేకరిస్తున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. బారాముల్లాలో పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాపై స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన ఇంజనీర్ రషీద్ ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని ఓడించడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఈ ఇరువురు నేతల విజయంపై చర్చ జరుగుతోంది.